Welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈరోజు మేము ఫుల్ వెల్తుర్లో ఉన్నామండి. ఎందుకంటే మా ఆయన గారు చాలా కష్టపడి మొత్తం ఇంటి లైట్లు అన్నీ మార్చారండి. ఎందుకంటే మీరందరూ కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఎల్లోగా ఉంది, బర్న్ అయిపోతుంది, లేకపోతే క్లారిటీ లేదు, ఇవన్నీ చెప్తున్నారని ఎంతో ఖర్చు పెట్టి మొత్తం లైట్లను అంతా మార్చామన్నమాట. సో మీరు గుర్తించాలి ఈ విషయం, ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఈ రోజు మన ఇంగ్రీడియంట్స్ తెలుసుకునే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు చాలా మంది మేము ఎపిసోడ్స్ అన్ని చూసుకుంటూ వెళ్తే తను మామిడికాయ పప్పు చేయలేదని చెప్పింది. నాకేం చేసినట్టు గుర్తు, బట్ లేదంటే ఎపిసోడ్ తప్పగా ఓపెనింగ్ చేసావంటే ఎపిసోడ్ చూడడానికి వెళ్తే లేదని చెప్పింది, మామిడికాయ లేదని చెప్పింది. అందుకే అది కాదు చెప్పాల్సి, నేను చెప్తా. చెప్పు. అందరికీ మోస్ట్ కంఫర్టింగ్ ఫుడ్ అండ్ మోస్ట్ రెగ్యులర్ ఫుడ్ ఇన్ సమ్మర్ వచ్చేసేసి మామిడికాయ పప్పు, నెయ్యి, అంత ఆలూ ఫ్రై. ఏమి లేకపోయినా చాలండి, మనకి ఇవి ఉంటే చాలన్నమాట. ఇవి ఉన్నాయనుకోండి అన్నీ ఉన్నట్టే. పక్కన ఒక అప్పడం ఉందనుకోండి, అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా చెప్పాలి, అంతేగాని ఆ మామిడికాయ పప్పు చేయలేదు అందుకనే మళ్ళీ పెట్టా. వాట్ ఈస్ దిస్ రే? నన్ను మళ్ళీ ఓవర్ యాక్షన్ ఎందుకు ఎక్స్ప్రెషన్ చేస్తావు? Hey, I don't waste time like this, yeah, please. So ఈ రోజు మంచిగా మామిడికాయ పప్పు చేసి మనసు గతింతే మనిషి అద్భుతమైన మామిడికాయ పప్పు చేస్తానండి. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆలూ ఫ్రై మా మమ్మీ చేసేదంటే నాకు చాలా ఇష్టము. అందుకనే మంచిగా ఆలూ ఫ్రై, మామిడికాయ పప్పు చేసుకుందాం. ఇప్పుడు మాట్లాడుకోండి. ఆవిడకాయ గాడ్ ఈస్ దేర్, గాడ్ దేవుడు ఉన్నాడు. అను ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు దయచేసి, ప్లీజ్. నాకు అది ఇంకెవరున్నారు ఇరిటేట్ చేయడానికి? మా బంగారు కన్నా వేసిందండి బాబు. ఇదిగోండి లిప్స్టిక్ కూడా పెట్టాను నేను. ఓవర్ యాక్షన్. పెద్ద మహానటి ఎవరంటే మామిడి అండి. అయితే ఈ మామిడికాయ పప్పు ఎంతసేపు నాన్న ఈ మామిడికాయ పప్పు డిస్కషన్, మామిడికాయ పప్పులోకి వెళ్దాం నాన్న. మామిడికాయ పప్పుకి కావలసిన పదార్థాలు: మామిడికాయ, కందిపప్పు, ఒక ఉల్లిపాయ, తిరగమాతకి వెల్లుల్లిపాయి, కరివేపాకు, కావలసినంత పచ్చిమిరపకాయలు, పసుపు, తిరగమాతకి ఆవాలు, మినప్పప్పు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, పోపు వేయడానికి నూనె. ఇప్పుడు మన ఆలూ ఫ్రైకి కావలసిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. బాయిల్ చేసిన ఆలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, పసుపు, ఆవాలు, మినప్పప్పు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, నూనె. ఫస్ట్ మనం మామిడికాయకి ఇలాగా తోలు తీసేసుకోవాలండి. ఫస్ట్ మామిడికాయకి తోలు తీసేసాము. ఇప్పుడు మామిడికాయ ఎంత పులుపు ఉందో చూసుకోండి. మెయిన్ ఎందుకనంటే మామిడికాయ పులుపు లేకపోతే మళ్ళీ మనకి పప్పు టేస్ట్ ఉండదు అనమాట. అందుకని చంపేసింది అబ్బా బాగా. సో మామిడికాయ ముక్కలు చేసేసుకోండి. యాక్చువల్గా మీకు చూపించడానికి ఇలా చేశాను. యాక్చువల్గా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నేను కట్ చేసుకునేది ఇలా అనమాట. కొంచెం తగులుతుంది మామిడికాయ, అప్పుడు బాగుంటుంది పప్పులో. సో మనకి ఎంత మామిడికాయ కావాలో అంత వాడుకోండి, మీ పులుపుకి తగ్గట్టు అనమాట. ఇంకోటి మామిడి టెంక్ ఉంటుంది కదా, ఇది పప్పులో వేసుకుంటే సూపర్ ఉంటుందండి. అసలు మా మమ్మీకి అయితే ఎంత ఇష్టం అంటే మంచిగా ఇలా 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 తింటుంది అనమాట. సో మనం ఈరోజు టెంక్ కూడా వేస్తున్నాం పప్పులో, ఓకేనా? చాలు. ఇలాగ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. దీన్ని కూడా ఇలా పొడవుగా చాప్ చేసుకోండి, మరీ సన్నగా అలా ఏం అక్కర్లేదు.
దాని తర్వాత పచ్చిమిరపకాయలు కారంకి తగ్గట్టు, అంటే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ కారం రెండు వేస్తానండి. సో దానికి తగ్గట్టుగా వేస్తామన్నమాట. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఓకే, సో కందిపప్పు వేసుకోవాలండి. దీన్ని కడుక్కోవాలి. సో మనం కడిగిన పప్పులో వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇవి వేసేస్తున్నామండి. దాని తర్వాత మామిడికాయ, సో మామిడికాయ పప్పుకి కావలసినంత పసుపు, అంటే నేను ఇక్కడ 1.5 చిన్ని టీ స్పూన్ వేసాను. అండ్ మీకు చెప్పాను కదండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం. సో కారం మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు వాటర్ నింపేద్దాం. బాస్ మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ప్రెషర్ వచ్చిన తర్వాత సిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 ప్రెషర్స్. చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుందండి, మామిడికాయ పులుపు కదక్క మరి పప్పు ఉడుకుతుందా లేదా అని అంటారు. బ్రహ్మాండంగా ఉడుకుద్ది. ఎందుకు ఉడకదో మీకు చూపిస్తా, ఓకేనా? సో పప్పు ఉడికే లోపు మనం ఆలు ఉంది కదా, వాటన్నిటికీ తోలు తీసేసుకుంటున్నాం, బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. ప్రెప్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పని అయ్యేంత వరకు టైం వేస్ట్ చేయకుండా రెండో పనికి రెడీ చేసేసుకుంటే పని అనేది ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో మెసేజ్ ఆఫ్ ది డే, జీడి వ్లాగ్స్ 2111 అన్నమాట. అక్క మీరు మెసేజ్ ఆఫ్ ది డే చేయడం లేదక్క, నా పేరు ఝాన్సీ, నాకు 2 పిల్లలు బాయ్స్, ఇద్దరు పిల్లలు బాయ్స్, ఒకడికి 4 years, ఇంకొకటికి 10 months. టెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు సిమ్ చేసేస్తామన్నమాట మనము. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతాం, మిస్ అయిపోయి ఉంటే. అక్క మీరు మెసేజ్ ఆఫ్ ద డే చేయడం లేదు, మళ్ళీ స్టార్ట్ చేసామమ్మా. నా పేరు ఝాన్సీ, నాకు 2 పిల్లలు బాయ్స్, ఒకటికి 4 years, ఇంకొకటికి 10 months. మీ ఛానల్ ఓపెన్ చేయగానే మ్యూజిక్కి 2 టీవీ వైపు అలా చూస్తారు. మా పెద్దోడు మాత్రం నీలి మేఘాలలో అని యాక్షన్ చేస్తాడు. నేను వాడు చేతులతో మీలాగే అంటాం, నేను చేతులు తను కూడా అంటదంట. ఓకే, లేకపోతే వాడు ఏడుస్తాడు, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మ్యూజిక్ విని చేతులతో అంటాం, అప్పుడు వాడు చాలా హ్యాపీ అయిపోతాడు. అక్క మా కమెంట్ని మీ ఛానల్లో చదువు అక్క, ప్లీజ్, లవ్ యూ అక్క అండ్ అన్నయ్య. ఝాన్సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెసేజ్. ఎందుకునంటే మేము వెన్ వీ స్టార్టెడ్ ద ఛానల్, ఇంకో 2 monthsలో 3 years అయిపోతుంది మనం ఛానల్ స్టార్ట్ చేసి కూడా. మేము ఎందుకు ఇలా నీలి మేఘాలలో అనుకున్నామో డే 1 నాకు బయట నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్నపిల్లలు కనిపించారు ఫస్ట్ అన్నా నీలి మేఘాలలో అని ఫస్ట్ ఇలా అంటారు హ్యాండ్స్. చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా మన ఛానల్ ని ఆదరిస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, మీరు అందరూ చూసారు కదా 500K ఎపిసోడ్. మా అత్తగారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను ఆ టైటిల్ పెట్టినందుకు. అండ్ ఇది మా ఇద్దరిది అనమాట. ఇది మనం కనిపెట్టింది, అంటే నీలి మేఘాలలో తేలుతున్నట్టు ఉంటుందనేసి. సో ఈ జర్నీ నిజంగానే తేలుతున్నట్టు హాయిగా ఇప్పటి వరకు జరిగింది. అండ్ ఝాన్సీ ఐ థింక్ యు ఆర్ వెరీ హ్యాపీ. ఐ రెడ్ యువర్ మెసేజ్. అన్ని మెసేజెస్ చదవలేమండి, కొంతమంది కంప్లైంట్ చేస్తున్నాను, ఊర్లలో ఉంటున్నాము, డెలివరీస్ అవ్వట్లేదు, అక్కడికి రావట్లేదు కొరియర్ అని. ఉయ్యూరు విలేజ్ ఉంటుంది, ఉయ్యూరు దగ్గర, అక్కడికి డెలివరీ లేదంట వాళ్ళకి. సో మన పికిల్స్ అక్కడ డెలివరీ చేయలేము అని చెప్పి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే నియర్ బై ఉయ్యూరు, మీకు నియర్ బై అయితే మీరు నియర్ బై ఉయ్యూరు డిటిడిసి కొరియర్ అయితే ఏదైనా కొరియర్ సర్వీస్ ద్వారా మీరు మాట్లాడుకొని అక్కడికి మీ పార్సల్ వస్తే మీరు కలెక్ట్ చేసుకునేటట్టు చేసుకోవాలి. అంటే విజయవాడ మీకు దగ్గర అయ్యి ఉండొచ్చు, విజయవాడలో మీ రిలేటివ్స్ దగ్గర అడ్రస్ పెట్టుకొని మీ రిలేటివ్స్ తెప్పించుకోండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, అలా చేసుకోవచ్చు. సో అందుకని అండ్ ఈ కొరియర్ అనేటప్పటికి నేను ఏం చేయలేను నాన్న, ఎందుకనంటే ఏ ఏరియా వరకు వెళ్తుందో ఆ ఏరియా వరకు వెళ్తుంది. నేను పర్సనల్ గా దీని గురించి నేనేం సలహా ఇవ్వలేను, సొల్యూషన్ ఇవ్వలేను. మర్చిపోయాను, చల్ల మిరపకాయలు, గుమ్మడి వడియాలు, మినపొడియాలు, బియ్య పొడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ కూడా లాంచ్ చేసేసామండి. చాలా బాగా నడుస్తుంది అండ్ టేస్ట్ చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది టేస్ట్ అని, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మినప వడియాలతో నేను ఒక కర్రీ చేస్తా, ఓకేనా, స్పెషల్ కర్రీ త్వరలో మా NM ఫుడ్స్ మినపొడియాలతో, ఓకేనా. అది కూడా వెయిట్ అండ్ వాచ్. సమ్మర్ కదా, డిఫరెంట్ వంటలు చేసుకుందాం. ఓకే,
చాలో. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు అండి, మంచి డార్క్ గ్రేకి మస్టర్డ్ కలర్ విత్ సిల్వర్ బార్డర్ అనమాట. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ అంతా టెంపుల్ డిజైన్ ఉంది. ఎంత లైట్ వెయిట్, ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. అండ్ దిస్ పేజ్ ఇస్ ప్రణవి కలెక్షన్స్ 21. మీరు ఇంతకు ముందు చూసినట్టయితే ఒక బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ మస్టర్డ్ కలర్ శారీ వేసుకున్నా. ఆ శారీని కూడా చాలా మంది బాగుంది అక్క, ఎక్కడ కొనుక్కున్నారో అని అన్నారు. ప్రెషర్. సో ప్రణవి కలెక్షన్స్ 21. మనం బాయిల్ చేసుకున్న ఆలూని రఫ్గా చాప్ చేసుకోవాలి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా. ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. పప్పు ఉడికిపోయిందమ్మో, ఆఫ్ చేసేసా. ఇప్పుడు ఆలూ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని కింద స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఆయిల్ పైన ఎలా వెలిగించుకుంటారు? కింద స్టవ్ వెలిగించుకోవాలి. పైన ఎలా వెలిగించుకోలేరా? సో దీనికి మంచిగా ఆయిల్ వేసుకోవాలి. కౌంటర్ వేసినప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తే సోది కౌంటర్ రాదు, దానికి నవ్వు కూడా ఎప్పటికి రాదు. నువ్వు నన్ను బాగా ఈ మధ్య తిడుతున్నావమ్మో. ఎందుకలాగా? ప్రేమ తగ్గిపోయిందా నీకు నా మీద? తర్వాత అండి ఆయిల్ కాగాలండి. ఆయిల్ కాగిన తర్వాత చెప్తానండి. పప్పు ఉడికిపోయింది. ఎవరు చెప్పారు పప్పు ఉడకదని చెప్పి? బ్రహ్మాండంగా ఉడికింది. ఎన్నించి చూపిస్తా. ఫస్ట్ అయితే నూనె కాగింది, దీంట్లో మనము మినపప్పు వేసుకుందాము. చాలా ఈజీ అండి అసలుకి. మినపప్పు వేసుకున్నాము. ఆవాలు చెప్తున్నాను నాన్న, ఆవాలు రెండు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఆల్రెడీ నొక్కి పెట్టుకున్నానండి ఇలాగా. సో వెల్లుల్లిపాయలు, ఇంకా దీంట్లో ఎండుమిరపకాయలు అవన్నీ అవసరం లేదు, మనం కారం వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట. కరివేపాకు మంచిగా వేసుకోవాలి, బాగుంటుంది. చూసారా మంచిగా దోరగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఆలు ఉంది కదా, ఈ ఆలూని దీంట్లో వేసేసుకుంటాం. చాలా ఈజీ అండి ఆలూ ఫ్రై. ఇప్పుడు పసుపు వేసేస్తున్నాం అనమాట. ఆలూకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. అప్పుడే కారం వేయకూడదండి, కొంచెం ఫ్రై అవ్వాలి ఆలు, ఆ తర్వాతే మనం కారం వేసుకుంటాం. ఓకే. చిన్నప్పుడు నేను మా చెల్లెలు తగ్గు వేసుకునే వాళ్ళం ఈ ఆలూ ఫ్రై. భలే ఉండేది. మమ్మీ నాకు కొంచెమే, మమ్మీ నాకు కొంచెమే. ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే భలే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెము మూత పెట్టి సిమ్ చేద్దాం. ఎందుకునంటే ఒక లైట్ కోటింగ్ లాగా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని మనం ఇలాగా సిమ్ చేసేసాం. ఓకే. సో మన మామిడికాయ పప్పు ఇదిగోండి, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఎవరెవరికైతే మామిడికాయ వేస్తే పప్పు ఉడకదు, చింతపండు వేస్తే పప్పు ఉడకదు అనే డౌట్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేయండి. ఏమీ కాదు, శుభ్రంగా ఉడుకుతుంది. ఓకేనా. ఇప్పుడు సాల్ట్ వేసేస్తాము, సరిపడా సాల్ట్ చూసుకోండి. పులుపు మళ్ళీ చెక్ చేసుకొని పులుపు కారం అన్నీ. బాబా ఇప్పుడు దీనిలో లైట్గా వాటర్ వేస్తామండి. వామ్ వాటర్ వేసుకోండి. ఇంకా మన పప్పు రెడీ అండి. ఉప్పు చూసేసుకొని కారం చూసేసుకుంటే తిరగమాత వేసేసుకుంటే అంటే పోపు పెట్టేసుకుంటే మన పప్పు రెడీ. చూసినట్టయితే ఇప్పుడు చూడండి, చూసారా లైట్గా ఇలా కోటింగ్ వస్తుంది అనమాట. అంటే లైట్గా కింద క్రిస్ప్ అవుతుంది. ఇప్పుడే ఎందుకు హైలో పెట్టలేదంటే నేను మళ్ళీ మాడుతుంది అని చెప్పేసేసి. సో ఇప్పుడు ఇలాగ అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనము కావలసినంత కారం వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎంత అవసరమో అంతే వేసుకోండి. ఇది మా ఎన్ఎం ఫుడ్స్ కారం అండి. అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఎన్ఎం ఫుడ్స్ కారంకి పసుపుకి చాలామంది మెచ్చుకున్నారు. అండ్ పచ్చళ్ళు పెట్టుకోవడానికి మా దగ్గర నుంచే కారం ఆర్డర్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది.
మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం హైలో పెడుతున్నానండి, సో దట్ కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది. కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగో ఇలా ఉంటుందండి ఆలూ ఫ్రై. బాబా బాబా ఎలా ఉంది కలర్స్. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం పప్పులోకి తిరగమాత వేసేసుకుందాం, అంటే పోపు. సో పోపుకి కొంచెం నూనె వేసుకోవచ్చు. ఇంకొక 5 minutes ఉంచితే చూడండి లైట్ క్రిస్పీ చూసారా అలా ఫామ్ అవుతుందన్నమాట. ఇంకొక 5 minutes ఉంచితే మన ఆలూ ఫ్రై ఈజ్ డన్. సో నూనె కాగిపోయిందండి. దీంట్లో పప్పుకి కావలసినంత ఆవాలు, మినప్పప్పు, ఇంకే పప్పులు అక్కర్లేదు, కొద్దిగా జీలకర్ర. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న వెల్లుల్లిపాయల్ని మీకు తెలుసు ఇలా నొక్కుకొని వేసుకోవాలి. మంచిగా ఎర్రగా కాలాలండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైట్ గోల్డ్ కలర్లో వస్తుంది. పోపు ఎప్పుడు మాడకూడదండి, లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు. కరెక్ట్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసాము. సో మన పోపు రెడీ అయిపోయింది. బంద్ చేసేసి మనం పప్పు మీదకి వేసేసుకుందాం. ఓకే, మామిడికాయ పప్పు టెంకి చూపిస్తా. ఇదిగోండి టెంకా. ఆలూ ఫ్రై కూడా సూపర్గా అయిపోయిందండి. ఇంకా మనం ఇది కూడా గిన్నెలోకి తీసేసుకోవచ్చు అండ్ మనం వడియాలు వేయించేసుకోవచ్చు. ఓకే, అన్నీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేశానండి. ఇవన్నీ ఎన్ఎం ఫుడ్స్ నుంచి మీ వరకు ఆర్ హోమ్ టు యోర్స్. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. దీంట్లో సగ్గుబియ్యం వడియాలు మిస్సింగ్, ఎందుకంటే మేము తినేసాం, అయిపోయింది. ఆఫీస్లో ఉంది స్టాక్, మాకు లేదు. సో ఇది బియ్యపు వడియాలన్నమాట. చల్లమిరపకాయలు, అప్పడాలు అయితే అదిరిపోతాయి. మినపొడియాలు, ఈ మినపొడియాలతో ఒక డిష్ వండుదామని చూస్తున్నానండి. అండ్ ఇవి వచ్చేసేసి గుమ్మడి వడియాలు. నార్మల్గా ఏంటంటే బయట మనం మార్కెట్లో కొనుక్కున్నప్పుడు దీంట్లో ఏదో ఒకటి కలిపేసేసి అమ్ముతారు కదా, మనకు అచ్చంగా గుమ్మడి అనమాట. అందుకే మన దగ్గర వడియాలు అంత టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా కేర్ తీసుకుంటాం క్వాలిటీ గురించి, ఎందుకునంటే ఎన్ఎం ఫుడ్స్ అంటేనే క్వాలిటీ. సో అంత పట్టించుకుంటాం అనమాట. సో ఈరోజు వడియాలన్నీ ఇచ్చేసి, అండ్ మీరు అనుకోవచ్చు అంత పప్పు అంత ఆలూ ఫ్రై ఎందుకు వండుకున్నారు వీళ్ళిద్దరికి అనేసి. మా ఇద్దరికే కాదు, మా తమ్ముడికి, వాళ్ళ ఆవిడకి, మా మమ్మీకి, మళ్ళీ ఆఫీస్లో శ్యామ్ అండ్ చరణ్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి భోజనం, వాళ్ళు అక్కడ అన్నం పెట్టుకుంటే నేను కూరలు తీసుకెళ్ళి ఇస్తానన్నమాట. అది విషయం. సో మనము మన చల్లమిరపకాయలు వేయించుకుంటున్నాము. ఎక్కువ మాడనివ్వకండి, ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ అన్నమాట. అప్పడాలు చూసారు కదా ఎంత పెద్ద సైజు. సో గుమ్మడి వడియాలండి, మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో ఫ్రై చేసుకోండి, ఆవేశ పడకుండా ప్లీజ్, లేకపోతే మాడిపోతాయి. మినప వడియాలు, భలే క్రిస్పీగా భలే ఉన్నాయండి అసలు మా మినపొడియాలు అయితే. బియ్యం వడియాలండి, చూసారా ఎంత పెద్ద సైజు వస్తుందో, చక్కగా వస్తుంది అనమాట. సో ఇదిగోండి మామిడికాయ పప్పు, ఆలూ ఫ్రై, రైస్ అండ్ గీ కలిపి ఫస్ట్
మా ఆవిడకి ఈరోజు నేను తినిపిస్తాను. ఎందుకనంటే పాపం నిన్న పికిల్ పడితే కొంచెం ఆయిల్ పడిందంట చేయి మీద, బొబ్బు కట్టింది. మటన్ ఫ్రై చేసేట అమ్మ ఉప్పు మిరపకాయ దా అప్పుడమ్మా మన గుమ్మడి వడియం నంచు పెట్టానా? నంచు కాదు, నంచుకోవడానికి. ఆలు ఫ్రై విత్ మ్యాంగో పప్పు. మనమే హాయి చిరునామా పాత బాధ. అప్పా వండింది నేనైనా తినిపించేది మా ఆయన కాబట్టి అమృతంలాగా ఉంది. బాగా వేసేస్తుంది ఈ మధ్య. రుచులని అనుకున్నానే నిన్నటి వరకు. సమ్మర్ వచ్చిందంటే వారానికి ఒక్కసారైనా మామిడికాయ పప్పు కదా, ఉసికిమంటే వంకాయ మామిడికాయ, మునక్కాయ మామిడికాయ, కోడిగుడ్డు మామిడికాయ. ఎంత బాగుందండి ఆ టాంగినెస్ మ్యాంగోది. ఏడో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో. అద్దరహో తిరుగే లేదు మామిడికాయ పప్పుకు, అంతే. అందుకే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అది. సో మీకు కూడా కావాలనుకుంటే చేసుకుని కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. కావాలనుకుంటే చేసుకోండి, చేసుకోండి అంటే చేసుకుంటేనే కదా మీకు తెలుస్తుంది ఎంత బాగా వచ్చింది అనేది. ఆలు ఫ్రై అయితే అదిరిపోయిందండి అసలు. నేను ఇప్పుడు తింటున్నాను, చూస్తానికి కళ్ళు చాలా. ఇంకొక స్పెషల్ నెల్లూరు చేపల పులుసు దించబోతున్నాను నేను మీకు. అస్సలు సిస్సలైన చేపల పులుసు. వెయిట్ చేయండి ఆ ఎపిసోడ్ కోసం. ఆలు కూడా అదిరిపోయింది విడిగా తింటే. నువ్వు నంచుకున్నావు కదా. నాకు ఎలాగున్నా ఇష్టమే ఆలు. ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? నాకైతే చాలా ఇష్టం. మనం ఇలా తింటూనే ఉంటే పాపం వాళ్ళు దిష్టి పెట్టర్లే. మీరు కూడా చేసుకుని అమేజింగ్ అండి. కమెంట్స్ పెట్టండి. సో మా రెసిపీస్ చేసి ఎలా ఉన్నాయో మాకు మెసేజ్ చేయండి. అండ్ మా అప్పడాలు వడియాలన్నీ తినాలనుకుంటే మా ఎన్ఎం ఫుడ్స్కి మెసేజ్ చేయండి. లేదంటే మా వెబ్సైట్ ని లాగిన్ అయితే మీకు బోల్డ్ అన్ని అక్కడ ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా చాలా లాంచ్లు కూడా జరగబోతున్నాయి తొందరలో. అండ్ ఆవకాయ కోసం ఎంతమంది వెయిటింగు, త్వరలో దిగుతున్నాము ఆవకాయతో. ఇంకెన్నో రోజులు లేవు, టప్ప 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 లేచిపోతాయి. ఇంకా ఆవకాయ వస్తే ఎలా ఉంటుందో కదా అమ్మో, అసలు టైం గడిచిపోతుంది. సో ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలి అంటే మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye, lots of love. God bless you all.